ఓం నమః శివాయ. శ్రీ గురుభ్యో నమః. ఇక ఈ వీడియోలో శివుడు రణరంగమున మోహపడుట, తులసి శీలమును భంగపరచమని శ్రీ మహావిష్ణువును మహాదేవి ఆదేశించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు నారదునితో ఈ విధంగా అంటున్నాడు. నారద, ఆ తరువాత శంకరుడు తన గణములను వెంట పెట్టుకుని వృషభ వాహనం ఎక్కి కన్నర రంగానికి వచ్చాడు. రాజయాన్ని పొందుతున్న శివగణాలన్నీ శివుడిని చూసి ధైర్యంతో మరింత ఉత్సాహం పొంది సింహానాదాలు చేస్తూ బాణవర్షాలతోనూ ఆయుధాలతోనూ పోరాటం కొనసాగిస్తూ ఉన్నారు. గరుత్మంతుని చూసిన పాములు ఎలా పరుగులు పెడతాయో అదేవిధంగా శంకరుని చూసిన దైత్యులు అనగా రాక్షసుల పరుగులు తీస్తున్నారు. రాక్షసులంతా యుద్ధ విముఖులు కావడం చూసి శుంభనిశుంభులు కోపంతో పండును పటపట కొరుగుతూ చిండీషుని అనగా శివుడి పైన వేలాది బాణాలతో ముంచెత్తారు. వేల కొలది దైత్యులతో కలిసి శివుడు పుడుతూ ఉన్నాడు. కాలనేమి, ఖడ్గరోముడు, వాలాహకుడు, ఖస్మరుడు, ప్రజంజుడు మొదలైన వీరులంతా శివుడితో యుద్ధం చేయడానికి వచ్చి రుద్రగణాలను బాణాలతో కప్పేసి వికలాంగులను చేస్తున్నారు. తన గణాలన్నీ బాణాలతో చీకట్లతో కప్పపెడిపోవడం చూసి శంకరుడు ఆ బాణాలన్నిటినీ ఛేదించి తన బాణాలతో ఆకాశాన్నంతటినీ కప్పి దైత్యులను అనగా రాక్షసులను పీడిస్తూ ఉన్నాడు. ప్రచండమైన బాణ సమూహంతో ధనుజులను నేల కొరిగిస్తూ ఉన్నాడు. శంకరుని పరశువు ఖడ్గరోముని శిరస్సును శరీరం నుండి వేరు చేసింది. తన చేతిలోని మంచపు కోడు వంటి ఆయుధంతో శివుడు వాలాహకుని శిరస్సును రెండుగా చీల్చాడు. ఖస్మరుడిని పాశంతో బంధించి నేల మీద పడగొట్టాడు. మహావీరుడైన ప్రచండుడిని త్రిశిఖముతో ఖండించాడు. కొందరు వృషభము చేత, మరికొందరు బాణాల చేతను నేల ఒరుగుతున్నారు. సింహం ఎదుడు పడిన ఏనుగు వలె ఈశ్వరుని ఎదుట ఎవరూ నిలబడలేకపోతూ ఉన్నారు. అరదా అదంతా చూస్తూ జలంధరుడు కోపగించుకుంటూ ధైర్యాన్ని పొంది శుంభాది దైత్యులను చూసి నవ్వుతూ ఇలా అంటున్నాడు. ఓ దైత్యులారా, రాక్షసులారా, మీరు వీరమాతకు పుట్టలేదా? స్వర్గాన్ని కోరుకునే శురుడు భయపడే వాళ్ళను చంపకూడదు, వెనుక నుండి చంపకూడదు. మీకు యుద్ధం చేయాలనే కోరిక ఉంటే సాహసాన్ని చూపించి ఎదుటి వారిని సంహరించండి. జీవితం మీద ఆశను వదిలిపెట్టి వాళ్లే యుద్ధరంగానికి రావాలి. యుద్ధరంగంలో మరణించిన వాళ్ళకి సమస్త కోరికలు తీరుతాయి, యశస్సు కూడా కలుగుతుంది, మోక్షము కూడా లభిస్తుంది. ఇటువంటి వాళ్ళు సూర్యమండలాన్ని భేదించుకొని పరమపదాన్ని పొందుతారు. పరమాజ్ఞైన అరవ్రాట్టు యుద్ధంలో వెన్ను చూపించిన వీరుడు సూర్యమండలాన్ని ఛేదించుకొని పరమపదమును పొందగలుగుతారు. కనుక పండితులైన వాళ్ళు ఎప్పుడూ కూడా మృత్యువునకు భయపడరు. ఎన్నో ఉపాయాలు పన్నినా మృత్యువును దాటడం అనేది మహాకష్టం. ప్రతి జీవికి శరీరం పుట్టినప్పుడే దానితో వాడే మృత్యువు కూడా పుడుతుంది. సమయం వచ్చినప్పుడు మింగేస్తుంది. ఇప్పుడు కానీ 100 సంవత్సరాల తర్వాత కానీ మృత్యు అన్నది తప్పనే తప్పదు. కనుక మీరు మృత్యు భయాన్ని వదిలిపెట్టి సంతోషంతో యుద్ధం చేయండి. నేను చెప్పినట్లుగా మీరు చేస్తే ఈహాపరములు రెండిటిని పరమానందాన్ని పొందగలుగుతారు అంటూ ధైర్యం చెబుతూ హితబోధ చేశాడు. అయినా కూడా దానవులంతా అనగా రాక్షసులంతా భయపడుతూ పరుగులు తీస్తూనే ఉన్నారు. శివుడు ఎదుటికి మాత్రం ఎవరూ రావటం లేదు. అది చూసి జలంధరుడు కోపంతో పిడుగులు పడుతున్నట్లుగా గర్జిస్తూ, శంకర, ఈ పిరికి పందులందరినీ చంపి నీకేమి ప్రయోజనం? ఓ జడాధర, నీ బలాన్ని నా మీద చూపించు అంటూ 70 బాణాలను శివుడి మీద వదిలిపెట్టాడు. శంకరుడు జలంధరుడి మాటలను వింటూ అతడు వేసిన బాణాలను చూసి నవ్వుతూ ఆ బాణాలన్నీ తనపై పడకముందే ఒక పదునైన బాణంతో వాటన్నిటిని ముక్కలుగా చేసేశాడు. అతను అనగా శివుడు 7 బాణాలతో గుర్రాన్ని, రథాన్ని, ధ్వజాన్ని, గొడుగుని, ధనస్సుని విరిచివేశాడు. జలంధరుని యొక్క సమస్త కోరిక పరికారము నశించిపోయినాయి. గదాధరి అయి వేగంతో పరుగులు పెడుతూ శివుడి దగ్గరకు వెడుతున్నాడు జలంధరుడు. వినాయకబాణి తన బాణంతో జలంధరుని గదను 2 ముక్కలు చేశాడు. అది చూసి కోపించిన జలంధరుడు ఈశ్వరుడిని తన యొక్క ముష్టిఘాతములతో నొప్పించాలని అతడి మీదకి వస్తున్నాడు. అది చూసి అక్లిష్టకర్ముడైన శంకరుడు జలంధరుని తన బాణ పరంపరతో ఒక శ్రేణు దూరం పడేశాడు. అప్పుడు శంకరుడు తనకంటే బలవంతుడే అనుకున్నాడు జలంధరుడు. వెంటనే శంకరుని మోహింపజేయడం కోసం గంధర్వమాయను పన్నాడు. ఆ మాయ వలన అనేక వేల గంధర్వాప్సరస స్త్రీలు పుట్టుకొచ్చి వారి నృత్య, గీత్య, వాద్యములతో శివుడిని మోహింపజేస్తున్నారు.
అది చూసి రుద్రుడు తన గణములతో సహా మోహితుడై ఆశ్చర్యపడుతూ చేతున శస్త్రాస్త్రాలు కింద పడిపోయినా సరే తీసుకోకుండా మోహితుడై ఉండిపోయాడు. రుద్రుడు ఏకాగ్రభూతుడయ్యాన్ని నిగ్రహించిన జలంధరుడు ఇదే తగిన సమయమని నిర్ణయించుకున్నాడు. కామసక్తుడైన జలంధరుడు పార్వతి దగ్గరికి వెళ్లాలని నిశ్చయించుకుని శుంభనిశుంభులను యుద్ధరంగంలోనే ఉండమని ఆజ్ఞాపించి ఆ తరువాత 10 చేతులను 5 ముఖములను 3 కనులను ధరించి వృషభవాహనం ఎక్కి కైలాసము అసురమాయ చేత రుద్రమడే ప్రకాశిస్తూ పార్వతి దగ్గరికి వెళుతున్నాడు. సకుల మధ్యలో ఉన్న పార్వతి మాయా జలంధరుని చూసి అతడే తన భర్త అనుకుని లేచి ఎదురుగా వస్తూ ఉన్నది. ఆ జలంధరుడు తనకు ఎదురు వస్తున్న పార్వతిని చూసి ఆమె అందానికి ఆశ్చర్యపోయి ఆనందిస్తున్నాడు. ఇంతలో అతని విస్ఖలమైపోయినది. అంతటితో జడుడిలాగా నిశ్చయుడే ఉండిపోయాడు. అతడు రాక్షసుడు అని పార్వతి తెలుసుకొని భయపడి అదృశ్యమై ఉత్తర దిశగా ఉన్న మానస సరోవరం దగ్గరకు మాయమైపోయి వెళ్ళిపోయినది. పార్వతి మెరుపు వలె మాయమవగానే ఆ జలంధరుడు చేసేది ఏమీ లేక మళ్ళీ ఈశ్వరుడు ఉన్న యుద్ధరంగానికి తిరిగి వెళ్ళిపోయాడు. ఉత్తర మానస సరోవరానికి వెళ్ళిన పార్వతి విష్ణువును తలుచుకుంది. వెంటనే ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు శ్రీ మహావిష్ణువు. జగన్మాత శివప్రియ అయిన ఆ భగవతిని చూసి ప్రసన్నవదుడై చేతులు జోడించి నమస్కరించి నిలబడి ఉన్నాడు. ఆ శివపత్ని అనగా పార్వదేవి ఇలా అంటున్నది, ఓ విష్ణు, దుర్మార్గుడైన జలంధరుడు ఒక అద్భుతమైన పని చేశాడు, అది నీకు తెలియదా అన్నది. జగన్మాత మాటలు విన్న శ్రీ మహావిష్ణువు శిరస్సు నుంచి నమస్కరించి, ఓ దేవి, నీ దయవలన అంతా తెలుసుకున్నాను, నువ్వు ఏమి చేయమని ఆజ్ఞాపిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు. విష్ణు అన్న మాటలు విన్న పార్వతి ధర్మనీతిని అనుసరించి విష్ణువుతో ఈ విధంగా అంటూ ఉన్నది, ఆ దుర్మార్గుడు నా పాతివ్రత్యాన్ని చెడగొట్టాలని ప్రయత్నించాడు కనుక నువ్వు నా ఆజ్ఞతో అతని ధర్మపత్ని శీలాన్ని చెడగొట్టు. నువ్వు ఆ విధంగా చెయ్యకపోతే అతడు చంపబడడు. భూలోకంలో పాతివ్రత్యముతో సమానమైన ధర్మం మరొకటి ఏదీ లేదు అన్నది. విష్ణువు పార్వతీ ఆజ్ఞ ప్రకారంగా తిరిగి జలంధరుని పట్టణానికి వెళ్ళాడు. నారదా, మనము ఇతరులకు ఏ విధమైన బాధను ఎంత మేరకు కలిగిస్తామో అంతటి బాధను అంత మేరకు మళ్ళీ మనం కూడా అనుభవించవలసి వస్తుంది అనే విషయాన్ని జలంధరుడు చేసిన పని వలన కానీ జగన్మాత చెప్పిన ధర్మ నీతి ద్వారా కానీ మనం గ్రహించాలి. అప్పుడే ఇతరులను ఎవరు బాధించడానికి ప్రయత్నం కానీ సాహసం కానీ చేయరు. నారదా, హరి ఓం తత్సతు. ఇంతటితో శివుడు రణరంగణ మోహపడుట తులసి శీలమును భంగపరచమని మహాదేవి శ్రీ మహావిష్ణు ఆదేశించడాన్ని కట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో విష్ణువు బృందాపాద ప్రత్యాన్ని భగ్నం చేయుట, బృందా శరీరాన్ని విడిచిపెట్టుడానే కట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి. ఇప్పటి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం ఇప్పుడు శివభక్తుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.